హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. మనం అట్టని ఇలా కార్డ్ బాక్స్ని యూజ్ చేశాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా శానిటైజర్ బాటిల్ క్యాప్ తీసుకొని కార్డ్ బాక్స్ పైన పెట్టి పెన్సిల్తో మార్క్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇలా 2 కట్ చేశాను. ఇప్పుడు గమ్ బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా అట్టముక్క పైన పెట్టి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాండి. పెన్సిల్ మార్క్ పెట్టి ఇలా 2 కట్ చేసి ఇప్పుడు బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బేస్ని ఇలా పెట్టేసుకోవాలండి. కాకపోతే అట్టముక్క కన్నా కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్లు మనం టైలర్ ఆంటీని అడిగినా ఇస్తారండి. మన డ్రెస్సెస్వి కానివ్వండి, బ్లౌజెస్వి కానివ్వండి మిగులుతాయి కదా, ముక్కలు ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. ఇలా కట్టర్ తీసుకొని చూడండి ఇలా మనం కట్ చేసుకోవాలండి. కట్స్ పెట్టుకోవాలి చుట్టూతా. అందుకే ఒక 1/4 ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకోవాలని చెప్పానండి. మన కట్ చేసిన అట్టముక్క కన్నా కూడా ఇలా చుట్టూ కట్స్ పెట్టుకొని ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మనం కట్స్ పెట్టుకున్న ఈ క్లాత్ని నీట్గా అంటించేసుకోవాలండి. రౌండ్గా చూడండి ఇలా ఒక్కొక్కటిగా నీట్గా అంటించుకోవాలి గ్లూ పెట్టేసి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా ఇలా మనం గ్లూ పెట్టేసి నీట్గా అంటించుకుంటూ వెళ్ళిపోవడమేనండి. అంటించుకునేటప్పుడు మాత్రం నీట్గా రౌండ్గా వచ్చేలాగా అంటించుకోండి. అప్పుడే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా అంటించేసుకొని ఇలాగే మనం ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్నదండి, చిన్న అట్ట ముక్కను రౌండ్గా కట్ చేసాం కూడా సేమ్ దీనికి కూడా 1/4 ఇంచ్ ఎక్కువగా ఉండేలా కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ క్లాత్ని రౌండ్గా మళ్ళీ కట్స్ పెట్టేయాలి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి నీట్గా అంటించేసేయాలి రౌండ్గా. చూడండి నీట్గా అంటించేసాను కదా, రౌండ్గా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది కదా. సేమ్ ఇలాగే ఇంకొక 2 కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా నేను 4 చేసేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ కండి మన పెద్ద అట్టముక్క ఉంది కదా రౌండ్గా కట్ చేసింది, దానికి బ్యాక్ సైడ్ ఇలా గ్లూ పెట్టి ఇప్పుడు చిన్నది ఉంది కదండి, చిన్నదాన్ని మనం ప్రిపేర్ చేసాముగా, ఆ చిన్నదాన్ని మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోవాలండి. పెట్టి అంటించేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే అంటుకుంటుందండి. కొద్దిగా డ్రై అవ్వనివ్వాలి. సేమ్ అలాగే ఇంకొకటి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక 4 కట్ చేశానండి కార్డ్బోర్డ్ అట్ట ముక్కలని. ఇలా రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ కూడా సేమ్ ఇలాగేనండి, బ్లాక్ కలర్ దానిలాగానే కట్స్ పెట్టి గమ్ పెట్టి అంటించేసాను. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ దానికి ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకోవాలండి. మనం ఇయర్ రింగ్స్ చేయడానికి ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని చూడండి రౌండ్గా మొత్తం గ్లూ అంతా అంటించేయకూడదండి. ఇలా మన ముందుగా చేసుకున్న దానికి ఇలా నీట్గా గ్లూ పెట్టేయాలి. పెట్టి ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వైట్ కలర్ కుందన్స్ అండి ఇవి. వీటిని మనం ఇలా రౌండ్గా పెట్టుకోవాలండి, సర్కిల్ లాగా. పెట్టుకునేటప్పుడు అండి మనం ఫస్ట్ సెట్ చేసుకుంటూ పెట్టుకోండి, ఎందుకంటే డ్రై అయిపోతే అసలు సెట్ చేయడం కుదరదు. ఇది తడిగా ఉన్నప్పుడే మనం సెట్ చేసుకోవాలి. కొంచెం నీట్గా నిదానంగా పెట్టుకోండి. కుందన్స్ ఎగుడు దిగుడు వస్తే కూడా మన ఇయర్ రింగ్ అనేది అంతా నీట్ ఫినిషింగ్ రాదు కదా, అందుకని నిదానంగా చూస్తూ సెట్ చేస్తూ పెట్టుకోండి. ఇలాగే రౌండ్గా పెట్టేసుకోవడమే. నేను పెట్టేసి చూపిస్తానండి. ఇప్పుడు మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకోవాలి. మళ్ళీ కుందన్స్ అంటించేసుకోవడమే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, చాలా నీట్గా బ్యూటిఫుల్గా కూడా వచ్చింది చూడండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చింది కదా. సేమ్ ఇలాగే నేను ఇంకొక బేస్ కూడా రెడీ చేసుకుంటాను. ఇలా నేను 2 రెడీ చేశానండి. వీటిని డ్రై అవ్వనివ్వాలండి, కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి. ఈ లోపు మనం రెడ్ కలర్దండి సేమ్ ఇలాగే రెడ్ కలర్ది కూడా మనం చేసుకోవాలి. కాకపోతే దీనికి డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేసాం కదా, దీనికి మాత్రం లీఫ్ షేప్ కుందన్స్ యూస్ చేయాలి. వీటిని క్లిప్ కుందన్స్ అని కూడా అంటారు. సేమ్ ప్రాసెస్ అండి. బ్లాక్ కలర్ దానికి మనం ఎలా అయితే పెట్టామో దీనికి కూడా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేయాలి. ఈ లీఫ్ షేప్ కుందన్స్ని రౌండ్గా అంటించేసేయడమేనండి. చూడండి ఇలా అంటించేసేసుకోవాలి. నేను చూపించట్లేనండి, వీడియో లెంత్ అయిపోతుంది కదా అని. చూడండి ఇలా నీట్గా అంటించేసుకొని డ్రై అవ్వనివ్వాలి. ఆలోపు ఇంకొకటి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి నేను 2 చేసేసాను. ఇప్పుడు వీటిని
మనం హుక్స్ అంటారండి ఇయర్ రింగ్స్కి బేసు. ఇవి మనకి ఎలాంటి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి. ఇలా అంటించేయాలండి. అంటించేసి ఒక 24 అవర్స్ డ్రై అవ్వనివ్వాలి. అసలు ఇది ఎలా అంటించాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా గ్లూ పెట్టుకోవాలి. గ్లూ కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోండి, డ్రై అయిపోయాక ఏం కనిపించదు. ఇప్పుడు మన హుక్ బేస్ ఉంది కదా, ఈ బేస్ని తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి మళ్ళీ చెప్తున్నానండి, దీన్ని 24 అవర్స్ డ్రై అవ్వనివ్వండి. ఇది డ్రై అయిపోయిందా లేదా అని మళ్ళీ పద్దాకలు మనం మాటికి చూడొద్దండి. ఇలా ఒక 24 అవర్స్ డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిపోయాక ఇలా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మన డ్రెస్సెస్కి కానివ్వండి, శారీస్కి కానివ్వండి, మ్యాచింగ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కదండి పెద్ద పెద్ద స్టడ్స్ పెట్టుకోవడం అనేది. చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ పెట్టుకుంటున్నారు కదా. సేమ్ రెడ్ కలర్ దాన్ని కూడా ఇలాగే మనం హుక్ పెట్టేసుకోవాలండి. ఇలా 2 ఇయర్ రింగ్స్కి మనం హుక్ పెట్టేసుకొని డ్రై అవ్వనివ్వాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకో దాన్ని కూడా పెట్టేసాను. డ్రై అయిపోయాక చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. అసలు రియల్గా అయితే చాలా బాగా కనిపిస్తుంది. చాలా షైనీగా ఉన్నాయి చూడండి. ఈ 4 ఎంత బాగా వచ్చాయో. ఈ నేను వేసుకున్న బ్యాంగిల్ అండి, ఇది మట్టి గాజులతో చేశాను, థ్రెడ్ బ్యాంగిల్. ఇది ఎలా చేయాలో కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా బాగా వచ్చాయి కదా. డ్రెస్సెస్కి శారీస్కి మ్యాచింగ్ చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.